హెచ్చు చదువులు చదివి ఇంద్రియలోనుడై చచ్చువారల కన్నా స్వల్పమైరి. హెచ్చు విద్యలు చదివి ఇంద్రియలోనులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట. అట్టి చదువులు చదివి ఆర్యులౌట. చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరును. చింతనొందు వారే చదువరుండు. All high education, the one who becomes slave to one's own senses has become worse than the dead. With slight knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry. విద్యార్థులారా, Students, ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాతృల సహజం కాదు. it's not natural to man to lead the physical life with infinite power and lead an long life. దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు. The one with sense control is true man. ధాంతుడైన వాడే వేదాంతుడు. The one with sense control is a true philosopher. దాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని, సత్యస్వరూపాన్ని అనుభూతిలో విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు. The ancient saints are those who have realized the true form and infinite power. న్యాయ వైశేషిక దర్శనములను, పదార్థముల యొక్క సిద్ధాంతములను, అణుశక్తి యొక్క సిద్ధాంతములను ఈ సాంఖ్యము అంగీకరించలేదు. The theory propounded by Nyaya Vaiseshika Darshanas relating to the matter and the atom is not accepted by Sankhya. ప్రపంచమంతయు కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది. Sankhya propounds the theory that the whole world is full of contradictory forces. దీనికి కర్త కపిల మహర్షి. The composer of Sankhya is the saint Kapila. ఈ సాంఖ్య దర్శనమును కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు. The Sankhya Darshana, as it is composed by Saint Kapila, is also called Kapa. సంఖ్యల యొక్క సమన్వయం చేత, ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది. As it is absolute coordination of numbers, it's also called Sankhya. ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి. This nature is divine with absolute integration, coordination with numbers. నువ్వులలో తైలం ఉండినట్టుగా, As there is oil in till seeds, కర్రలలో నిప్పుండినట్టుగా, as you find the fire in the wood, పువ్వులలో పరిమళం ఉండినట్టుగా, as there is fragrance in a flower, ఈ యొక్క
ప్రకృతి ఎందుకుడను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది. In this nature, the divine power is present in the form of cause. పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు. God is the cause, nature is the effect. This is the relationship between the cause and effect. కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది. Sankhya tells you that the nature is not separate. It is the very form of the divine. సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం. The word Sankhya meant the nature. తత్వం అనగా విచారణా శక్తి. Tattva meant the power of inquiry. నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రబుద్ధమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు. This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary ఒక్క and పదార్థము permanent. చేత సృష్టి అనేటువంటిది ఏర్పడుటకు వీలు కాదు. It's not possible to have the entire creation out of one matter. రెండు పదార్థములు చేరినప్పుడే When there is a combination of two, ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది. because of the combination of these two, the third one emerges. ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు. With one hand, you cannot make sound. రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది. When you join both hands, you get the sound. ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు. With one hand, you don't generate heat. రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి. When you rub both the hands, you get the heat. అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము. Similarly, for the creation, it is a combination of God and nature. కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే. So it is ignorance to consider nature separate. అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది. It is Sankhya that teaches you that there is this inner current in unmanifested way, the divine power. ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని, This nature has 24 numbers, 5 కర్మేంద్రియములు, 5 senses of action, 5 జ్ఞానేంద్రియములు, 5 senses, 5 ప్రాణములు, 5 life principles, పంచ తన్మాత్రలు, 5 inner senses. అంతర్భూతమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. The inner senses such as the mind, intellect, ego. 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము. This world has got these 24. ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి. All these 24 appear to be contradictory. నీరు ఉంటే నిప్పు ఉండదు. Where there is water, there cannot be fire. గాలి ఉంటే నిప్పు ఉండదు. Where there is wind, you don't ఈ find fire. ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము. This world is a combination of these opposites. కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును 3 భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము. It is Sankhya Yoga that teaches these 3 faculties. మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ 3 మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది. The very same Sankhya taught that is the only path to reach divinity. మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది. It's also said liberation does not mean leaving the family and spending time in exile. ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది. With all the 24 faculties of nature together with Creator, ఈ will be 24 తత్వములు 25. కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది. All these 24 are taught as Vishayamu, matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు. The Creator is the 25th one. జీవుడు Individual, ప్రకృతిని పురుషుని విచర్శించి విమర్శించి కొంతవరకు విభాగం కలిపి the nature, individual and God have been 26వ శక్తి investigated. అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
is the individual that merges in the 25th, the Shiva, 26th. the 26th Shiva. కనుక 24 తత్వములు ప్రకృతిది, 24 related to పురుషుడు nature, 25వ తత్వం వాడు, 25th creator. ఈశ్వరుడు 26వ తత్వం వాడు. Ishvara is 26. కనుక 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము. Therefore the human life has got all these 26 మానవుని traits. యందే ప్రకృతి, పురుష, జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి. It's only in human being you find the individual, the nature and the creator. జీవుడున్న దేహమందు, హృదయమందు దేవుడుండే. The individual is present in the body and in the heart there is God. రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే. Both play together and separate out. బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరు కలడు. There is a director that will make this play. మంచి చెడ్డ బొమ్మలుండే, ఒకటిలోనే రెండు ఉండే. Good and bad toys are there and they are there both. ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి? How to recognize both in one and the same? ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము. It is the nature of an ordinary man to watch the diversity in this unity. కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము. It's only quality of a noble soul to realize the unity in diversity. కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కానీ భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది. Therefore Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same. మానవుని యొక్క హృదయమందు కలదు ఒక్క కల్పతరువు. In the human heart there is present a wish fulfilling దాని tree. చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది. Around that is present thorny bush. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. When you weed out the thorny bush, you'll see the wish fulfilling అది tree. నీ అభిష్టములను సగు కామధేనువు. That is the desire, the wish fulfilling కల్పవృక్షము cow. కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది. The wish fulfilling tree and the wish fulfilling cow are present in man. ఈ మానవత్వం అనేటువంటిది This human life, గోచరమయ్యేటువంటి వస్తువులకు, to the object that is seen, అగోచరమైనటువంటి వస్తువులకు the object that is not seen, మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి. is present like a bridge in between. ఇట్టి మానవత్వం మధ్యలో ఉండినటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు. As this humanity is in between, the man is also called Martya. కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు. We should never consider it truth on the basis of that which is ఇది apparent. కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు. That which is seen is merely the reflection of the unseen, but not separate. కనిపించున్నది నిజమందురు, We say that it is true which is seen. కనిపించనిదే కళ్ళ ఎందరు. We say that it's false which is unseen. కనిపించనిదే తినిపించును మీ కర్మల ఫలమును మర్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి. That which is not seen will give us the consequences of our action. కనుక కనిపించిన దాని యందే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి. Therefore the fruits of our action are present in the unseen. మనస్సు అనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు. Mind is not like a white paper. అనేక జన్మల సంస్కారములు అనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది. It has got all the writings of the previous lives. దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు. It's also called chitta. ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు. The one who recognizes this factor ఎవడు ఈ is called చిత్రగుప్తుడు? Chitragupta. చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు. The one who is present hidden is Chitragupta. అది ఏ ప్రజ్ఞాశక్తి, That is Prajna Shakti అది ఏ radiation. రేడియేషన్. That is radiation. ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి, It is వైబ్రేషన్ గావిస్తుంటుండాలి. radiation that is responsible for vibration. ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే Because జడమైన దేహము సంచరింపజరుగుతుండాలి, చెలింపదగుతుండాలి. because of this vibration, the body which is inert, materialization, starts కనుకనే moving. భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. Therefore, Bhurbhuva Swaha, the radiation, vibration, materialization is the human life. కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
So man has got combination of these three. దీనిని జీవ, ప్రకృతి, పురుషత్వము అన్నారు. This is called the nature of the individual, ఈ మూడింటి nature యొక్క and God. ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది. It is the Sankhya that will make us experience these three. ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు When we inquire in a different way, మోక్షము అనేటువంటిది the liberation ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు. is not to be acquired separately. నమోక్షో నవస పృష్టే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇది మోక్షం. శృతి ఇది మోక్షం అన్న అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం. Liberation does not come from Patala, down below. ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు. It doesn't descend from the top. మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది. When once the ignorance is dispelled, you'll get the liberation. కనుకనే మోక్షమునకు For liberation, అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది. Sankhya teaches that you don't need to make many efforts. ఏ విధంగా How? నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు When you realize your true form, అది ఏ మోక్షం అవుతుంది. that is liberation. సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది. So long you don't realize your true form, సత్యాన్ని it's గుర్తించిన delusion. తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము The moment you know the truth, the entire attachment goes. మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది. The decline of attachment is liberation. తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక Without realizing the true form, కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి having full faith that his physical body is the true ఈ form, ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి making all efforts for the pleasure of this body, కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు. man is wasting his time. కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది. Sankhya helps you to realize your eternal nature, that you are truth. పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది. Oh madman, the world has these 24 faculties. పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు. The creator is one. జీవుడు కూడాను ఒక తత్వంలో ఉండినటువంటి వాడు. Individual is separate. ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను So long they are present, మనకు సత్యము గోచరించదు. you did not understand truth. ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి. You should be beyond these natures. అది నిజమైన సూపర్ మైండ్. That is true supermind. ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి. We have to understand the supermind, the divine mind. ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది, లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి. The supermind has got a quality that it has got all ఈ sanctity. సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్, From supermind we have to travel to illuminated mind. ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది. The moment you cross this illuminated mind, you can be in higher mind. పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము. So long there is sheet, the roof, you don't see the sky. ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచినే మనం చూడవచ్చును. The moment roof is dismantled, you can see the sky. అదే విధముగానే Similarly, ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్, that is the mind, lower mind, సూపర్ మైండ్, supermind, ఇల్యూమినేటెడ్ మైండ్, illuminated mind, హయ్యర్ మైండ్, higher mind. ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది. When you cross all, it is only in the state of overmind you will realize all the కనుక faculties. మనస్సుకు అతీతుడు కామని So, one should be beyond the mind. సంఖ్యతో కూడినటువంటిదంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని, All that relating to numbers is Sankhya. సాంఖ్యమంతా ప్రకృతితో కూడినదని, This number related to nature. ప్రకృతి దృష్టిని నీవు విరమించుకున్నప్పుడే పరమాత్మ దృష్టి సాక్షాత్కరిస్తుందని When you withdraw from the world, you can visualize God. ఈ సాంఖ్యము ప్రబోధించింది. That's the way how Sankhya taught. సాంఖ్యతత్వము లోపల మరికొన్ని విభాగములు కూడా ఉంటున్నాయి. In the Sankhya, there are further divisions. మానవత్వం అనేటువంటి ఆత్మతత్వంతో కూడినదని, The human life has got the true self. ఈ ఆత్మ అనేటువంటిది
కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని, The true self cannot be investigated by experiment. సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని, It is natural. ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ Whether body exists or not, దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది. it is proved that the true self is all pervasive. ఏ విధంగా How? మొన్న చెప్పారు, Swami said the other day, సర్వత్రా కరెంటు వైర్లంతా మనం వేసుకున్నాం. we have put on the electric wires everywhere. కానీ ఆ వైర్లలో ఉండినంత వరకును విద్యుత్ శక్తి మనకి ఏమాత్రము గోచరించదు. So long there is current in the electric wires, you don't visualize it. బల్బు పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది. Where you keep the bulb, you get the illumination. అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు. The moment you take away the bulb, you don't see the current. ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది? What had happened to current? ఎక్కడా పోలేదు, అక్కడే ఉంటుండాలి. It has not gone anywhere. It is there. నీవు బల్బు పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది. There is current even బల్బు before. పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది. While placing the bulb, there is బల్బు current. తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి. The moment you take away the bulb, there is current. కాబట్టి మన దేహములు బల్బు వంటివి. Body is like a bulb. దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది. Before connection with the divine self, there ఈ is current. దేహమనేటువంటి యొక్క బల్బు పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుండాలి. ఆత్మానే. When the body, the bulb is connected, there is a self. ఈ దేహం క్షీణించిన తర్వాత కూడాను అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి. The moment body decays, still there is a part of the self. రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వము. The self neither comes nor goes. కేవలం దేహభ్రాంతి చేత గుర్తించినట్టుగాను, అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము. Because of body attachment, we feel it when we ఎన్ని are alive. విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ, In spite of all formal education, ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ, in spite of all spiritual practices, గమ్యము మాత్రము పొందక తప్పదు. we must reach the goal. అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి? What is the destiny of man? పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి. To experience the spirituality is the end of man. త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని. Tyagaraja ఓ also, రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము, ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు. Tyagaraja said, birds may fly high sky, but at one time or other, they చెట్టును have to take ఆశ్రయించక rest on తప్పదు. branches. They must rest on branches. ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది. How long they move about across the sky. తిరిగి ఒక్క విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి. Later they have to rest on the branches. అటులనే of the tree. మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ, Though man had many births, ఎన్ని సాధనలు చేసినప్పటికీ in spite of practices, దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు. he has to submit himself to the divinity. It's a must. కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడో దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని Instead of submitting ourselves later, better we submit now in సాహిత్యము realization. హెచ్చరిస్తూ వచ్చింది. The Sankhya teaches that way. దైవత్వం అనేటువంటి దానిని The divinity, విస్మరించటము మానవత్వము కాదు అనింది. forgetting the divinity is no true human quality. ఇది మానవత్వంలో ఉండినటువంటి యొక్క దానవత్వమేను అనేది. It is the demonic nature in man. ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి? What is the practice to be undertaken by సాధన human being? సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు. We don't need to do that which is impossible. మానవుని యందు ఉండినటువంటి యొక్క దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు. Therefore, we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature. కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కర్లేదు. To see the fire covered by the ash, you don't need to do any practices. రుఫ్ అని ఊపితే నిమిరిపోతుంది, నిప్పు కనిపిస్తుంది. Blow off the ash, then you will see the fire. నీటిపైన కప్పినటువంటి పాచిని మనం ఏమేమో యంత్రతంత్రములతో కానీ జప ధ్యానాలతో కానీ దానిని చూడడానికి ప్రయత్నం చేయటం ప్రయోజనం లేదు. Water covered by moss, you don't need to see the water with the help of any ఆ పైన machinery. కప్పిన పాచిని మనం పక్కకు నెట్టి నీరు మనకు సాక్షాత్కరిస్తాయి. Remove the moss, you will find the water. కనుకనే మన యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసనలు అనేటువంటి పాచి కప్పబడింది. Therefore, the heart that is pure is covered by sensual pleasure, the moss. దాన్ని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి. With the hands,
indulge in good activities, we should brush aside the moth. నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి. To see the fire covered by the ash with Namasmarana, chanting the name of the Lord, you should go off. Then you will find the కరిలో manifestation. చాలా సులభమైన మార్గం ఇది. It is the easiest path. కనుకని హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరేంద్ర. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది మరొకటి లేదని చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. It taught very clearly, in this age of Kali, there is nothing more than the name of the God. కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవలనన్నా To experience divinity, సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి. we have to forget the numbers. ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది. When you forget the world, you can have faith in God. కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది Therefore, the science of Sankhya, ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది. it proves very clearly that is the combination of the nature, individual and 24 God. తత్వముల ప్రకృతివి, The nature, పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది. therefore, all this put together, nature, individual, God and the దీన్ని creator, రామదాస్ చెప్పాడు, this is what he said. మాయకు లోనవును, Submits himself to మాయకు illusion. తానవును, He becomes illusion. మాయ 25 మర్మములవును, మాయ 25 మర్మములవును. This illusion becomes 25. మాయ 25 మర్మము తెలిసితే మాయ 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 మరిబయలవును. If you know the secrets of all these 25, కనుక ఈ 25 తత్వములను చక్కగా మనం అర్థం చేసుకుంటే when you understand the 25 traits clearly, 26వ తత్వం మనమే అయిపోతాం. we become the 26th. ఇది ఏ సాంఖ్యం యొక్క చక్కని సులభమైన మార్గాన్ని ప్రబోధించింది. That's how the Sankhya taught clearly, nicely. మన యందు ఉన్నటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచ ప్రాణముల యొక్క తత్వమును The nature within us, the 5 senses, inner senses, దూరం చేసుకున్నటకు వీలు కాదు. it's not possible to gather. కానీ దానిని మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. But we should put them in along the proper track. కొంత నియమాన్ని మనం అనుభవించాలి. We should observe discipline. నియమము లేనప్పుడే When there's no discipline, మనం ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టలేము. it's not possible to put senses along the right way. సృష్టి యొక్క చిత్తం ఎంత విచిత్రంగా ఉన్నదో విచారించవచ్చును. We can understand the mystery of nature. రాత్రిం పగలు, ఋతువులు ఇవన్నీ కూడా తమ తమ నియమమును అనుసరిస్తూ నియమానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. Day, night and seasons proceed as per discipline. ఈ నియమమే లేకుండా రాత్రిం పగలే లేదు. When there's no discipline, there's neither day nor రాత్రిం night. పగలే లేకుండా ఋతువులే రావు. Without day and night, you don't get seasons. ఋతువులే లేకుండా మానవుడికి ఆహారమే లభ్యం కాదు. When there are no seasons, you don't get food. కనుక నియమం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది. Therefore, discipline is very important. ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి. Therefore, Sankhya, all the nature with the 25 traits దీనికి ఒక చిన్న follow ఉదాహరణ. discipline. A small నియమం example. అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవుడు చక్కగా గుర్తించాలి. Human beings should recognize what will happen if the discipline is not followed. ఇంగ్లాండ్ లో ఒక రైతు A farmer in England, పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు. he is doing business, milk. అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు. He observes all the rules of the government. అతను సత్య హృదయుడు. He has got all truth in his heart. అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలన తీసి అమ్ముతూ వచ్చాడు. He draws milk out of the cows and sells them. కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది. But he observed there is change in the milk. ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్టు చేశారు. Those that have noticed the change in the quality of the milk have taken the matter to the చట్టరీతి court. అయినటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు. They are reported that he is not selling good milk. దీనిపైన విచారణ ప్రారంభమైంది. Thereafter, court proceeded. ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి. The farmer was summoned to the court and judge started questioning him. కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు. This farmer explained the fact, what had all happened. కానీ దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి That judge, తానే స్వయంగా కొంతమంది వర్కర్స్ తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
The judge personally investigated, observed the milk. ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు. He also decided it's not good milk. ఈ రైతు యొక్క దోషము కాదనియో, It's not the mistake of the farmer. ఇది కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని It's only the very cow that is. నిర్ణయించి He decided so. ఆ తరువాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు. Later he made thorough inquiry. ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలములో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు. Because of certain anxieties and difficulties at home, this farmer could not get తనకు raw సమయం water. చిక్కినప్పుడంతా పాలను పితకటము, అమ్మటము, ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమములకు వితర్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు. So he was drawing the water, the milk out of the udder of the cow. సకాలంలో Not ఈ యొక్క discipline. పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది. So it was not possible for him to draw milk at proper time. అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరైనదిగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి Those with all hatred, jealous and wicked qualities in heart, తాను అన్నము తినే సమయం నందు as he eats food, ఆ యొక్క జీర్ణకోశము నందు ఉండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది. all that is present in the digestive system will reach the brain. ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి. When all this foul smell goes to the brain, he'll have bad habits. కనుకనే ఆహారము నుండి, పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి. When discipline is not observed, all these wicked qualities come out of food and drink. అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి? Wherefrom the mind మనసు originated. ఆహారం నుంచినే పుడుతుండాలి. The mind is originated out of మనం food. ఎట్టి ఆహారం భుజించుమో As is the food, అట్టి మనసుగానే పోతుంది. so is the mind. కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు. Therefore ancient rishis said that you should eat sattvic food. మన ప్రాణం ఏమిటి? What is our life? త్రాగే నీరే ప్రాణం. The water is life. తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మలంగా వెళుతుంది. The gross part of the food is left excreted. సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది. Subtle form will transform into muscle. ఆ సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది. Subtlest form of food becomes mind. అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది. So out of the water we drink, gross portion is excreted. సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది. The subtle portion transforms into blood. అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది. The subtlest portion is alive. కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి. Therefore this power of life in water. మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్ఛ వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు. We see in the world if anyone faints, అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి. we sprinkle water because there is power in water. అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి. So as we drink, as we eat, we should have good feelings. కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకొని Basing on the older tradition, మనం భుజించేక ముందుగా before eating, అవపానం చేసేటువంటి వాడు ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదాయ స్వాహ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి ఆ జలం తీసుకునేటువంటి వాడు. they used to offer water first to God and then drink. పంచ ప్రాణములకు కూడాను అర్పితం చేసి Offering to all five life అది principles, ప్రసాదంగా భుజించటం చేత taking it as prasad, ఆ ఆహారంలో దోషం లేకుండా పోతుందని there will be no defects in food. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానమైనటువంటి ఈ పంచ ప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది సాంఖ్య దర్శనం. Sankhya Darshana taught that it has to be offered to five life principles. మన విద్యార్థులకు బాగా తెలుసును. Our students know pretty well. భుజించేక ముందుగా Prior to taking food, భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మహవి అర్పితం చేస్తున్నారు. we offer food to God. ఎందుకోసం అర్పితం చేయమని? Why should it be offered? ఈ యొక్క పదార్థములో మూడు విధములైన దోషములు ప్రవేశిస్తున్నాయి. In this matter, there will be three defects. పాత్ర శుద్ధి,
The cleanliness of the vessel, పాక శుద్ధి, the cleanliness of cooking, పదార్థ శుద్ధి, and the ఈ material. మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది. When all the three are pure, there will be purity ఈ of మూడు heart. కూడా శుద్ధిగా లేనప్పుడు When there are three are not pure, అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి. there will be no purity within us. కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును. So we can keep the vessel clean. కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏం తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోటకు తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు. It's not possible to inquire how the material is brought, whether it is stolen or bought. కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు. So it's not possible to inquire the cleanliness of శుద్ధి material. చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో, What feelings that the cook has at that time. వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి. If the cook has bad feelings, the cooked food also will have bad. కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనది కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతుడికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది ప్రసాదంగా రూపొందుతుంది. As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes అయితే prasada. ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి? What is the reason for its purification? నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను. కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది. The food that you have eaten is digested by God within, therefore food is purified. ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది. If we don't offer prayer before eating, all that కాదు, will be waste. జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి. We have to offer the prayer with full faith. God is present in the form of ఏదో ఈ Vaishvanara. విధమైన ప్రార్థనలంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు. Some foolish students take it as a matter of just a routine. ఒక్క హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు. They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in ఇంకా vain. ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసునా? You know how the dining today? పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు. As children studying here in Vrindavan, Prashantilam and Anantapur campus, they have no chance to watch TV. అవి చూస్తూ వాటి భావంతోనే వీడు భుజించడం చేత ఆ థాట్సే వీడికి వస్తున్నాయి. Parents serve food to their children in front of TV. కనుకనే Therefore, they have TV feelings. హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే. This is the only reason why students are spoiled in vacation. ఎందుకంటే తినే ఆహారం ఏమాత్రం కూడా భగవత్ అర్పితం గావించడం లేదు. Because food eaten is never offered to God. కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ పోట్లాడుతున్నాయి. Therefore, as you sit in front of the table, కనుకనే ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది. Therefore, Sankhya explained very clearly the purity of food is very ఎందుకంటే important. పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండినటువంటిది ఈ ఆహారం. The food is the inner current for all the five life మన principles. దేహమే ఆహారం యొక్క స్వరూపము. The body is the very form of food. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి. It is the food that eats food. ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి. It is the food that eats food. మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే. The body is the essence of the fruit of the food eaten by కనుక ఇది parents. ఆహారమే. That's food. ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి. The body which is the form of food again eats food. కనుక ఆహారాన్నే భుజిస్తుండాలి. And hence food consumes అన్నము food. అన్నమునే భుజిస్తుండాలి. Food eats food. అన్నమయ జీవితం మన దేహము. The body is the form of తిరిగి food. భుజించేది కూడా అన్నమే. And we eat food. కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం. So Sankhya taught that food is very ఇవన్నీ important. కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు. No one would understand out of these texts
అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైన ఈవిడి ఉంటుండాలి. In very small these things, very important things are present. చిన్నది కదా మనం అలక్ష్యం చేసి అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది. If you neglect because they are fractional, they become gigantic. చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది. We find the pests attacking the wood. చిన్న చెదులే కర్రకు బట్టి క్షణాల లోపల ఆ కర్రనంతా భస్మం చేస్తుంది. The pests will destroy the entire wood. కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు. So we should never neglect because it's small. కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పెంపొందింప చేసుకోవాలి. So we should have high feeling, high thoughts, noble thoughts. ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది. Nyaya Vaiseshika taught the science of atoms. ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటున్నాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది. The Nyaya explained clearly the difference between atoms. కానీ సాంఖ్యము ఈ అణువు అనేటువంటి పదమునే దీన్ని తీసుకురాలేదు. Sankhya did not bring in this word atom. ప్రపంచమంతా అణుమయమైనటువంటి స్వరూపమే. The entire world is full of atoms. ప్రతి పదార్థము అణుమయమే. Every matter is full of ప్రతి atoms. విషయము అణుమయమే. Everything is full of atoms. పంచభూతములు అణుమయమే. పంచభూతములు అణుమయమే. All the five elements are full of atoms. అంతా అణువైనప్పుడు తిరిగి అణువు అని ప్రత్యేకంగా భేదం ఎందుకు మనం పెట్టాలి? Then why should we name it separately atom? అంతా అణువే. Everything is full of atoms. అణువే భగవత్ స్వరూపము. Atom is the very form of దీనిని God. అణోరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వం. The divinity is present in this atom. కనుక So దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనలు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి. the three darshanas taught the divinity doubtlessly. అయితే సాంఖ్యయోగంలో ఉండినటువంటి యొక్క సత్యస్వరూపాన్ని However, the true nature as a propounded సాంఖ్య by Sankhya, దర్శనంలో ఉండినటువంటి సత్యస్వరూపాన్ని the true form యోగ దర్శనంలో దీనికి సాక్షాత్కరింపజేస్తుంది. is manifested in Yoga Darshana, న్యాయము. the Nyaya. ఈ న్యాయం అనేటువంటిది This Nyaya సత్యస్వరూపము. is true form. న్యాయమే సత్యం. Justice is truth. సత్యమే న్యాయం. Truth is అది justice. ఏ ప్రకృతి. That is nature. ప్రకృతి సత్యస్వరూపము. Nature is the form of truth. ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుందని చెప్పని ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుందని నీవు భావిస్తున్నావు. పొరపాటు. You feel that you are deceived by nature. It is mistaken view. ప్రకృతి నిన్ను వంచడం లేదు. Nature is not deceiving you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు. You are deceiving ఈ nature. సత్యాన్ని గుర్తించాలి. You have to know the truth. ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలి. Nature always remains in that level of sacredness. కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి The pure nature, ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో, depending upon the one it ఎట్టి enters, భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో the one with the feeling, అట్టి భావస్వరూపాన్ని పొందిపోతున్నారు. it will have the form of the feeling correspondingly. ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి. In this tumbler there is pure water. ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు. There is no dirt water. కానీ ఈ పరిశుద్ధమైన జలము This pure water, ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది. when you keep it in red bottle, it looks red. పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది. If you pour it in green bottle, it looks green. బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలములు ఆ రంగుతో కనిపిస్తుంటాయి. As is the color of the bottle, so is the color of కానీ water. జలములో భేదం లేదు. There is no difference in ఈ water. బాటిల్స్ లో భేదం ఉంటుంటాయి. There is difference in bottles. అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి. So our bodies are compared to, గ్లాసు బుట్టి వంటివి. they are glass bottles. ఎప్పుడు పగులుతుందో, When they break, ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో what will happen to them? చెప్పలేము. No one can say. కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో The feelings with which we fill the bottle, అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు. the feelings will assume the color. విద్య హృదయం లోపల ప్రవేశిస్తే If the education enters into wicked heart, ఇది అహంకారమయమైపోతుంది. it will be egoistic. కానీ సజ్జన హృదయం లోపల ఈ విద్య ప్రవేశిస్తే If it enters into noble soul, సత్య మార్గం అనుభవిస్తుంది. it will enjoy truth. ఇదే విజేతను It will అనుభవిస్తుంపజేస్తుంది. have humility and obedience. కనుక విద్యలో దోషం లేదు. So there is no defect in అదే education. విధంగానే ధనం కూడాను Similarly, money also. దుర్బుద్ధులు కలవాని యొక్క దీనిలో ప్రవేశిస్తే If it is with bad man, ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు. he will misuse money. సద్భావములు కలవాని యొక్క చేతిలో ప్రవేశిస్తే If it is in the hands of good one, సత్కార్యములు చేస్తుంటాడు. he will do all good activities. కనుక ఈ ధనములకు ఈ భేదము లేదు. Money has no ఈ difference. విద్యకు భేదము లేదు. Education has no ఈ difference. విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటున్నాయి దోషములు. Defect lies in the heart, but not in education and money.
కనుకనే So- ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే. Therefore, 5 elements are pure. పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే. 5 senses are sacred. పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటివి. 5 life principles are pure. కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు As they enter into the body with 5 sheaths, ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి. it either becomes sacred or unsacred. కనుక ఈ పంచకోశములు అనేటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, the body with 5 sheaths, we should develop sacred thoughts. అహంకారములకు, For ego, ఆడంబరములకు, for form, అసూయకు, jealousy, అశాంతికి, restlessness. అక్రమములకు, అనాచారములకు అవకాశమును అందించరాదు. We should never give scope to wrong actions and wrong thoughts. ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న ముళ్ళుగా మాది అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి. The moment they get in, we should throw it out as we pluck out the thorn. ఒక్కొక్క చినుకు రాలుతుండాలి. There will be వర్షం. drops of కానీ rain. డ్రాప్ ఒక్కొక్కటే. But there are drops, కానీ one each. అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది. But all drops of rain అదే together will రీతిగానే make a మన flow. హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది. Therefore, if we give scope to these small feelings, they ప్రారంభము flow లోపలే continuously. దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములు పెంచుకోవాలి. Therefore, we should get away from bad feelings by developing good ఈ feelings. సద్భావమును మనం పెంచుకొనుటకు To develop good thoughts, మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి. we should go through our sacred texts. సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు. You do not know anyway in the least what Nyaya వీటిని మీరు Vaisheshika. చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది. When you read and listen carefully, you can understand their significance. కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది. All these Shaddarsanas teach those without any differences. కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకూడదు. We should never give scope for నిన్న differences. చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము. We are all the children of same mother. అదే భూదేవే తల్లి. That is Mother Earth. ఒక్క తీగి పువ్వులమే మనము. We are the flowers of the same creeper. తీగి ఒక్కటే, Creeper పువ్వులు is వేరు one. వేరు. Flowers are different. చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము. We are the birds of the same nest. ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే. We are the citizens of the same race. అందరము మానవులమే. We are all human beings. ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి, ప్రబోధించి, ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం. Vaisheshika taught very clearly this truth and publicized it. కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకును ఎట్టి భేదములు కూడాను లేదు. In these Shaddarsanas, there are no differences as such. చదివే వాడి యొక్క మనోభేదములే దీనిలో ప్రతిబింబిస్తుంటాయి. Only the reader, his vagaries of the mind, entertains difference. నిశ్చలంగా ఉండి జలము లోపల In steady water, సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు. either sun or moon are reflected steady. ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందన When the water shapes move, సూర్య చంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు. their reflections also start కానీ moving. సూర్య చంద్రులు కదలటం లేదు. But sun and moon don't ఈ move. జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు. Because of the effect of the water, they appear to be అదే moving. విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావమును పురస్కరించుకుని Basing on the feelings of మన our యొక్క heart, మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయి. కానీ the good and bad come. మంచి చెడ్డలు ఏమాత్రమూ మన బయట లేనే లేదు. The good and bad are not present in the అది experience. నేను చూచాను అనుకుంటున్నావు. You say I have seen. ఇది నీ అజ్ఞానమే. It's your ignorance. నీ ఇమాజినేషనే దీనికి మూల కారణము. Your imagination is responsible. కనుకనే యద్భావం తద్భవతి. As is the feeling, so is the result. కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి. So you should make an effort to purify your thoughts. భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. हरि नाम बिना आनंद नहीं. हरि नाम बिना आनंद नहीं. हरि भजन बिना सुख शांति नहीं. जप ध्यान बिना संयोग नहीं.
जपया प्रभु दर्श बिना प्रज्ञान नहीं दय धर्म बिना सत्कर्म नहीं भगवान बिना कोई अपना नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि भजन बिना शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना सुख शांति नहीं सुख शांति नहीं सुख शांति प्रेम मुदित मन से कहो राम 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 श्री राम 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 प्रेम मुदित मन से कहो राम 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 श्री राम 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 पापत से दुख मिटे लेत राम नाम पापत से दुख मिटे लेत राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम भव समुद्र परम शांति सुख निदान दिव्य राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त
जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम राम 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 श्री राम 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 राम